ఆయన ఆయన అన్న పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతుంది కదా, ఎలా అనిపిస్తుంది అసలు? అన్న నాకు ఎలా అనిపిస్తుందో తెలియదు కానీ మా ఇంట్లో మా నాన్నకి, కువైట్లో ఉన్న మా అన్నయ్య, కువైట్ అంటే గల్ఫ్, మా అన్నయ్యకి, బెంగళూరులో ఉన్నాడు మా బావ, వీళ్ళ ముగ్గురికి అయితే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా మా గోదావరి సైడ్లో చెప్పాలంటే బెండకాయ వేసుకొని చేపల పులుసు తింటే ఎట్లుంటది ఆ ఫీలింగ్ లో ఉన్నారన్న మా వాళ్ళైతే. అంటే చాలా మంది ఈ సినిమాకి నెగిటివ్ ట్రోల్స్ చేశారు కదా మొన్నటి దాకా, వాళ్ళకి ఏం చెప్తారు అన్నా? నేను ప్రభాస్ ఫ్యాన్ అన్న, యాజ్ ఏ ప్రభాస్ ఫ్యాన్ చెప్తున్నా. మా సాహో వచ్చింది, ఆ సాహో వేస్ట్ అది ఇది అన్నారు. దానికంటే ముందు రామ్ చరణ్ అన్నదే ఒక సినిమా వచ్చింది ఆరెంజ్, అప్పుడు కూడా ఫ్లాప్ గీపు అన్నారు. తర్వాత ఏం చేసినారు? ఆరెంజ్ ఏమో ఎవరికి రిన్ అయిపోయింది, సాహో ఏమో అమ్మ హాలీవుడ్ రేంజ్ లోకి వెళ్ళిపోయింది. అర్హర వేర మొల్లు కూడా 1.5 ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి వల్ల అవుతుంది. ఎందుకు రికార్డ్స్ పరంగా ఎలాగ భద్ర కొట్టుద్ది అనుకుంటున్నాను అన్న? రికార్డ్స్ అనేది నేను ఒకటి చెప్తా అన్న, మాది గోదావరి అన్న, మాది రాజోలు. నేను చదువుకున్నది కొంతేరు స్కూలు, పాలకొల్లు, ఈస్ట్ గోదావరి. నాకంటే వెనకాల చాలా మంది వేస్ట్ అని నేను అనలే, కొంతమంది అన్నారు టీచర్లు. అది కూడా చిన్నప్పుడు నేను 10th క్లాస్ చదివేటప్పుడు కూడా అది కూడా ఆడి వేస్ట్, ఈడి వేస్ట్, ఆడి వేస్ట్ చదువుకునేటప్పుడు ఎట్లా మాట్లాడినారు. ఈరోజు ఆ వేస్ట్ అన్న ఓడే హైదరాబాద్కి వచ్చి నాకంటే నేను అప్పుడు నా ముందు వేస్ట్ అన్న వాళ్ళు ఈరోజు హైదరాబాద్లో 1,20,000 ఏంటి సంవత్సరానికి కాదు, లక్షకి, నెలకి 1,20,000 జీతాలు సంపాదించుకుని వేస్ట్ అన్న ఓడి ఈరోజు చాలా పెద్ద గొప్పగా మారారు. ఈ సినిమాలు ఈ అంతే అన్న. ఏమంటే నచ్చిందనుకో బాగుందంట, నచ్చలేదనుకో నచ్చకపోయినా సరే కొన్నిసార్లు కొంతమంది అన్న చెప్తున్నా. వేదం సినిమా చూసినావు అన్న నువ్వు? వేదం సినిమా అల్లు అర్జునుని మంచు విష్ణు, మంచు మనోజ్ వేస్ట్ అన్నారు. మంచు మనోజ్ వేస్ట్ అన్నారు. చివరికి ఏం చేశారు? హిట్ చేశారు. ఆరెంజ్ వేస్ట్ అన్నారు, హిట్ చేశారు. చాలా సినిమాలు వేస్ట్ అని చెప్పి హిట్ చేస్తానే ఉన్నారు. ఎవరు? మన తెలుగు ప్రేక్షకులు. బాబాయ్ వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు, పోలీస్ బాబాయ్ వాళ్ళు. బాబాయ్